పోయింది. మిగులు భూమి ఎంత ఉంది? ఆ మిగులు భూమి కూడా మా ఎస్సీ కాలనీ ప్రజల ప్రయోజనాల నిమిత్తమే, భవిష్యత్తులో వచ్చే కార్యాలయం నిమిత్తమే వినియోగించుకోండి, మీ స్వాధీనంలోకి తీసుకోండి అని చెప్పి అర్జీ ఇవ్వడమే తప్ప స్వప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఈ తిక్కన్న ఇంట వంట కూడా లేదు. లంచం తీసుకోవడం అని ఈ తిక్కన్న వంట కూడా లేదు. ఎవరు లంచగుండిదారులో, ఎవరు అక్రమ స్వార్థపరులో, మరి ఎవరు 2014 నుండి రాజకీయాల్లో ఉండి వసూలు చేసుకుని తింటున్నారో పెద్ద కడుపురు గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు స్పష్టంగా తెలుసు. అయా మడ్రి అని నీ బతుకే దొంగ బతుకు. నీవు బెంగళూరులో దొంగతనం చేసి పెద్ద కడుపులకు వచ్చి బతుకుతున్నావు. ఇప్పటి వరకు బెంగళూరుకి వాయిదాలు తిరుగుతున్నావు. నీవు పవన్ కళ్యాణ్ చెప్పాడా, మరి నారా లోకేష్ గారు చెప్పారా, మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారట. వాళ్ళ చెప్పులు వేసుకునే ఖరీదంతా కూడా లేదు నీ బతుకు. నీ స్థాయి ఏంటి మిస్టర్ అనిల్? ఇలాంటి విషయం నీ దొంగ అక్రమాలు చాలా ఉన్నాయి. గ్రామ కంటకం భూమి కూడా నీవు ఇతరుల పేరు చేసి ఇతరులకు అమ్మించిన విక్రయం త్వరలో నీ బండారం బయట పెడతా. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. గుండుబోగుల శివయ్య నీ బ్రతుకెంత? నీ వైఎస్ఆర్ ఇంట్లో వైఎస్ఆర్ కాలనీలో పట్ట తీసుకొని మరి అక్రమంగా 262 ఏటీలో మరి అక్రమంగా పట్టుకున్నావు. నీవు అక్రమం సక్రమం నీ ఎంఆర్ఓ దగ్గర నిరూపించుకోవా. నీకు దమ్ముంది కదా. నీవేం పెద్ద విఆర్ఓనా, నీవేం పెద్ద ఎంఆర్ఓనా నీ ఒరిజినల్ పట్టాలని చెప్పడానికి? నీవు ఇచ్చినటువంటి ఫేక్ డాక్యుమెంట్ ఏదో పాతకాలం నుండి ఇచ్చిన నేను చూపించిన పత్రికలు. నాతో ఒరిజినల్ డాక్యుమెంట్ రెవెన్యూ అధికారుల దగ్గర పొందిన డాక్యుమెంట్ దమ్ముంటే చూపిస్తా. మరి ఎవరిది సత్యమో ఎవరిది అసత్యమో తేల్చుకుందాం రెవెన్యూ అధికారుల దగ్గరికి రా. అంతేగాని ఇలాంటి ఆరోపణలు చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగడం సమంజసం కాదు. నేను మా కాలనీ ప్రయోజనాల దృష్ట్యా ఆ యొక్క పోరాటం చేస్తున్నాను. మీరు ఎవరు అనుకునే తిక్కన వెనుక ఈ పోరాటంలో అనేక మంది నాకు సహకరిస్తున్నారు. ఎందుకంటే మీరు బయట వ్యక్తులనే మాటలు పర్సనల్ గా సహకరిస్తూ అంతరంగంగా భవిష్యత్తులో అందరూ కూడా ముందుకు వస్తారు. ఖచ్చితంగా నాకు ఇంటర్నల్ గా కూడా ప్రజల మద్దతు ఉంది. మరి నేను ఎవరు చెప్పితే ఈ కార్యక్రమం చేయడం వల్ల అలాంటి బుద్ధిహీనుడు నేను కాదు. నాకు కూడా జ్ఞానం ఉంది. కనీసం ప్రాథమిక విద్యాభ్యాసం చేశాను. మీరు విద్యాభ్యాసం చేసి కూడా ఎలా మాట్లాడకూడదో మీకు తెలియదు. మీకు తెలియకుంటే నా దగ్గర కోచింగ్ వస్తే మీకు ఎలా మాట్లాడినా సబ్జెక్ట్ పైన నేర్పిస్తా. దానికి నేను సిద్ధంగా ఉన్నా. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బొగ్గుల భాషకు కానీ, మడ్డి అనిల్కి కానీ, తర్వాత గుండు బొగ్గుల శివకి కానీ మర్యాదగా ఉంటుంది. లేకపోతే మేము కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. మీలాంటి బెదిరింపులకి తిక్కనది ఈ ఎంపిక కూడా ఏర్పడే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ 262 సర్వే నెంబర్లో ఉన్నటువంటి మిగులు భూమి ఎంత అని తేల్చేంత వరకు తప్పకుండా నా